ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఒకరొకరు అరెస్ట్ కావడం మనం చూస్తూనే ఉన్నాము. జైలుకి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాము. మరి వైఎస్ జగన్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? చేయరా ఈ స్కామ్‌లో? ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించిన దర్యాప్తును ఒక్కసారి అవలోకనం చేసుకుంటే బ్రీఫ్గా, ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అది అని అంటే, ఆల్మోస్ట్ తాడేపల్లి ప్యాలెస్ని తట్టేలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేంత వరకు వచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సిట్ సేకరించింది అని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అని అంటే, చట్టం తాను పని తాను చేసుకోనిస్తే కనుక అరెస్ట్ అవుతారు, చట్టం తన పని తాను చేసుకోపోతే. కానీ పొలిటికల్ ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా పొలిటికల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఈ కేసులో ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పెద్దలు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అది. అయితే ఈ కేసులో ఎటు టర్న్ అవుతుంది, మామూలుగా ట్రంక్ పెట్టెల కొద్దీ దస్త్రాలు ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పి జడ్జి అని చెప్పారు కదా. ఎందుకంటే అప్రూవ్గా మారుతామని చెప్పి వస్తే వాసుదేవ్ రెడ్డి వాళ్ళు, సత్యకుమారన్ వాసుదేవ్ రెడ్డి వాళ్ళకి ఎందుకు అసలు వాళ్ళు అప్రూవ్గా మారాల్సిన అవసరం ఉంది? ఆల్రెడీ 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 2 ఛార్జ్ షీట్లో ఆధారాలు ఉన్నాయి, 3వ ఛార్జ్ షీట్ కూడా అయిపోతున్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళని అప్రూవ్గా తీసుకోవాల్సిన అవసరం ఏందని జడ్జే మాట్లాడుతూ ప్రాసిక్యూషన్ నిందితులు కొమ్మక్కైనట్టున్నారనే యాంగిల్లో కూడా ఆయన మాట్లాడారు. సరే, అదొక ఆస్పెక్ట్. అయితే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ దేవరాజ్ అనే అతన్ని, అనిల్ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేశారు. అనిల్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు. ఆయన పిఏ ఎవరు? దేవరాజు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మొత్తం ఎవిడెన్స్ బయటకు వచ్చింది అనేది వినిపిస్తుంది. అంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే. ఇది చేస్తే వచ్చేటువంటి పొలిటికల్ కంపల్షన్స్ ఏంటి అనేది ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకముందు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒక రకంగా ఉండేది. 2024 ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత పాలిటిక్స్ మారిపోయింది టోటల్గా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి ఘోరమైనటువంటి ఓటమి కారణం. లేదంటే ఇంత ఘోరం ఉండదు. కనీసం ప్రతిపక్ష హోదాను వచ్చిండేది. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 స్థానాలకు పరిమితం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అయ్యారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి పాలిటిక్స్ నడిపినటువంటి సీనియర్ లీడర్. ఆయన గురించి అందరికీ తెలుసు. నేషనల్ లీడర్కి తెలుసు, ప్రాంతీయ లీడర్లకు తెలుసు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆయన తప్పు చేయడానికి భయపడుతూ ఉంటారు ఆయన. అందుకే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో చెప్పారు, టెక్నికల్గా నేను ఏ తప్పు చెయ్యలేదు, నా మొత్తం కెరియర్లో చెయ్యను అని చెప్పారు. అంత ధైర్యంగా చెప్పారు. సో అలాంటి ఆయన అరెస్ట్ చేశారు అని అంటే, నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్ చేశారు అనేది మొత్తం తెలిసిపోయింది. దాంతో ఒక్కసారిగా మొత్తం సినారియో మారిపోయింది. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనుకుందాం. అరెస్ట్ చేస్తే రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి? గతంలో ఆయన్ని 16 నెలల పాటు జైల్లో పెడితేనే అదే సింపతితోటి 2019 నాటికి ఎట్టకేలకు గెలిచాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. సరే, 2019 ఎన్నికల్లో గెలవడానికి ఆయన జైల్లో ఉండడం ఒక కారణం అయితే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన ఏదో చేస్తాడనేది ఒకటి, విజయమ్మ గారిని చూసి ఒకటి, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు ఆయనకి. అసలు జైలుకి వెళ్ళటమే ఆయనకి సింపతి. ఏదో తండ్రి లేని బిడ్డను చేసేసి జైలుకి పంపించారనేటువంటి ప్రచారం చేశారు ప్రజల్లో. పబ్లిక్ నిజమే అనుకున్నారు, నిజమే కదా అని చెప్పేసి అనుకున్నారు, ఓటేశారు 2019లో. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక సూత్రం ఇమీడియట్గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది ఏంటి? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే జైల్లో పెడతాను అన్నారు. వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా కూడా బయటికి లాగి మొత్తం తెలంగాణ సమాజానికి పంచుతారన్నాడు. ఆయన చెప్పడంతో పాటు రాహుల్ గాంధీ గారితో కూడా చెప్పించారు. ఎక్కడ చెప్పారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర చెప్పారు రాహుల్ గాంధీ గారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ చేశారు. దాని మీద చంద్రఘోష్ కమిటీ వేశారు. చంద్రఘోష్ కమిటీ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇచ్చారు ఆయన. మరి
అరెస్ట్ చేయాలి కదా. ఆధారాలను బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, సిఐడి ఉంది, ఏసీబీ ఉంది, ఇన్ని రకాల దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకొని ఆ నివేదికను బేస్ చేసుకొని కల్లగొండ ఫ్యామిలీని అరెస్ట్ చేయట్లేదు? అంటే అరెస్ట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా నష్టం వస్తుంది, సింపతి వస్తుంది అనేటువంటి యాంగిల్లో అరెస్ట్ చేయకుండా ఈ అరెస్ట్ని కాస్త ఎక్కడ వేసాడు? ఢిల్లీ కోర్టులో వేశారు, కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐకి పంపించారు. సిబిఐ ఏం చేయాలి? సిబిఐ అరెస్ట్ చేయాలి. సిబిఐ అరెస్ట్ చేసింది అనుకో రాష్ట్ర ప్రభుత్వంకి ఏం సంబంధం అంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళ ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేశారు, మాకే సంబంధం అంటారు. వెరీ సింపుల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోయినా కానీ అతనితో ఇంకెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వారిని అయినా అరెస్ట్ చేస్తారా? ఇది ఇంతటితో ఆగుతుంది అనుకోవచ్చా, ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వేరు. ఇప్పుడు మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు, ఏమైంది? ఎవరు పడుచుకోవాలి? అరెస్ట్ చేసిన రోజు అరెస్ట్ అన్నారు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా ప్రెస్ మీట్లు పెట్టాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ములాఖాత్ కూడా కాల. బలవంతంగా పార్టీ ఆఫీస్ నుంచి వస్తే ములాఖాత్ అవుతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఏం లేదు, చర్చించుకోలేదు ఎవరు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినా అసలు ఏం లేదు. చెవిరెడ్డిని అరెస్ట్ చేసినా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏమన్నా ఒకవేళ పబ్లిక్లో ఒకవేళ సింపతి గెయిన్ అవుతారా అనేటువంటిది ఒకటి ఉంటుంది సహజంగా. ఎందుకంటే 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు సింపతితోటే 2019లో గెలిచారు అనేది మనకు కనిపిస్తుంది కదా. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ సింపతితోటే మొన్న అప్రతిహతంగా 93 స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీను 100 స్ట్రైక్ రేట్ తోటి జనసేన గెలిచినాయి కదా. అంటే జైలుకి వెళితే కనుక ఒక్కసారిగా ఏంటంటే ఒక రకమైనటువంటి సమాజంలో కొంత చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు జనరల్గా మన కర్మ భారతదేశం ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి మాట, ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏదైనా ఒక రేప్ చేశారు, లేదా రేప్ చేసి కాల్ చేయడం ఏదో చేశారు, ఇమీడియట్గా వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ డిమాండ్ చేస్తారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత సెకండ్ వాయిస్ వస్తుంది, ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏంది, ఎంక్వైరీ చేయొచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారుగా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అనవసరం కాల్ చేశారు, కాల్ చేయకుండా శిక్ష చేస్తే బాగుండేది, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ వర్షన్ వస్తుంది. అలాగే వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత పబ్లిక్ మూడు కొంత మారిపోతుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనేది చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి లీడరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి ఆ అపవాదిని ఎందుకు మూట కట్టుకోవాలి కూటమి ప్రభుత్వం? అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని రేవంత్ రెడ్డి గారి లాగా సిబిఐకి అప్పచెప్పారనుకోండి. ఇప్పుడు అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, ఈ ఎవిడెన్స్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారనుకో సిబిఐకి. సిబిఐ కేసులు ఎలాగ ఉన్నాయిగా జగన్మోహన్ రెడ్డి గారికి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ ఈడీ రెండూ దర్యాప్తు చేయాల్సిన కేసే ఇది. ఎందుకంటే ఈడీ విదేశాలకు డబ్బులు పంపించారనేది ఒకటి ఉంది లిక్కర్ స్కామ్లో, అలాగే సూట్ కేసు కంపెనీలతోటి డబ్బులు తరలించారనేది ఒకటి ఉంది, తర్వాత అక్రమాలు ఉన్నాయి. సో సిబిఐ ఈడీ సంయుక్తంగా విచారించాల్సినటువంటి కేసు అది. రాష్ట్ర సంస్థల కన్నా కూడా సిబిఐ విచారించాల్సినటువంటి కేసే అది. సో అందుకే తిరుపతి లడ్డు కేసు కూడా సిబిఐకి ఇచ్చారు, తిరుపతి లడ్డు కేసు కూడా. ఎందుకంటే ఇక్కడ దర్యాప్తు జరిగితే ఏమంటారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు కాబట్టి చంద్రబాబు గారు ఏం చెప్తే అది విన్నారు అని చెప్తారు కదా. రేపు అదే కదా లిక్కర్ స్కామ్లో ఇదిగో ఇంత కుంభకోణం పడిందని జైల్లో వేశారనుకోండి, ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ అక్రమ కేసులు అని ఇప్పటికే అంటున్నారు. అక్రమ కేసులు ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలో పోలీసులు పెట్టినటువంటి కేసులు, దీంట్లో అసలు ఏమీ లేదు అక్రమాలు అని అంటారు. అదే సిబిఐ ఈడీ కనుక ఎంటర్ అయితే ఆ కేసులు ఎలా ఉంటాయని అందరూ తెలుసు. సో కాబట్టి సిబిఐ సిఐడికి అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చేశారో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కల్లగొండ ఫ్యామిలీ మీద సేమ్ అలాంటిదే చంద్రబాబు నాయుడు గారు కూడా లిక్కర్ స్కామ్లో అలా చేసే అవకాశం ఉంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కొంత వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంపించేస్తే కనుక అది నమ్మరు ప్రజలు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి కావాలని చేశారని ఒక వర్షన్ తీసుకెళ్తారు పబ్లిక్లోకి. ఇప్పుడు 1-10 సార్లు అదే చెప్తూ ఉంటే నమ్ముతారు కదా. అందులో మీడియా ఉంది, బ్లూ మీడియా, సొంత ఛానల్ ఉంది, సొంత పత్రిక ఉంది, ఇంకా అదే చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని అంటే నేను ఆ క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ
ఓవరాల్గా నాకు అంటే మన కళ్ళెదురు కనిపించినటువంటి అంశాలే చెప్తున్నాను నేను. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది 2019 ఎన్నికల ముందు. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని చెప్పి ఆయన చేతిలో గొడ్డలు పెట్టి ప్రచారం చేశారు. ప్రజలు నమ్మారు. మరి రేపు లిక్కర్ స్కామ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ఇది అక్రమం అని చెప్పేసి ఏదో రాస్తారు, ప్రజలు నమ్ముతారు కదా, నమ్మే అవకాశాలు ఉంటాయి కదా. సో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు బహుశా నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారి మాదిరిగా ఆయన కూడా ఢిల్లీ కోర్టులో ఈ కేసుని వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు అరెస్ట్ అనేది అప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు అరెస్ట్ చేస్తే. లేదంటే బీజేపీ వాళ్ళు పెద్దల ఆశీస్సులు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఆయనకి మరి అరెస్ట్ చేయకుండా ఉంటారేమో. అది ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పటివరకు బీజేపీ కన్సర్న్లో ఉన్నారు ఆయన సేఫ్గా అనేది అందరికీ తెలుసు, నగ్న సత్యం అది. సో ఇది కూడా అక్కడ వేస్తే అది అరెస్ట్ చేయకపోతే వాళ్ళది తప్పు, అరెస్ట్ చేస్తే ఇక్కడ లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది. సో ఏదైనా ఓకే, అందుకని సిబిఐకి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.